17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావడానికి ఎంత కష్టం అనేది ఇప్పుడు సరదాగా ఒక 2-3 తీసుకురమ్మన్నాం, మాట్లాడుకుందాం మళ్ళీ. సో ఈ 17 మెడికల్ కాలేజీలో 70% 3 సంవత్సరాల్లో పూర్తి చేసినాడు. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా అతను పెట్టిన సచివాలయ వ్యవస్థ అందరికి ఎంఆర్ఓలని ఎండిఓలని చూడలేని సాధారణ ప్రజలకి అధికారులని దగ్గర చేసి ఇంటింటికి వెళ్లి పథకాలు వాలంటీర్ ద్వారా అందించి ఈ వాలంటీర్లే లేకపోతే రాష్ట్రం కరోనాను కూడా ఎదుర్కోలేని పరిస్థితి అయ్యేది. పోలీస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, పెద్ద పెద్ద అధికారులు, ఎమ్మెల్యేలు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా. సో ఇప్పుడు వాలంటీర్ ఒక శత్రుత్వం ఉంటది. ఈసారి సిటీలో కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ పల్లెటూర్లలో ఆ జగనన్నే నయ్యా ఏదో ఒకటి వచ్చో పథకం నొక్కుతాడు, ఓ బట్టనన్నా నొక్కేవాడు, కనీసం పథకాలన్నా పడతాయి అనే దాంతోనే ఉన్నారండి. అభివృద్ధి నాకు అవసరం, కృష్ణాంజనేయులు గారికి అవసరం, పల్లెటూరులకు ఏం అవసరం సార్? వాళ్ళు పొలాలు వేసుకుంటే పంటకి డబ్బులు ఎంత ఇస్తున్నాడు, పథకం ఎంత పడుతుంది, ఆ నెలాఖరికి మనకెంత వస్తుంది, ఇంతవరకే చూసుకుంటారు సార్. అభివృద్ధి అనేది ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళకే కానీ పాపం పల్లెటూరు వాళ్ళకి తెలియదు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా గ్రౌండ్ లెవెల్ కి మాత్రం కూసాలు కదుపుతుంది సార్. ఎంత ఇదిగా అంటే మీరు ఇప్పుడు పెట్టండి పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. అరే ప్రభుత్వం ఏది ఉంటే పంచాయతీ ఎన్నికలు అదే కదా వస్తాయి, అట్లా రావట సార్. ఈసారి అలా కూడా మార్చేస్తామనేటటువంటి వ్యతిరేకత అనేది ప్రజల్లో అయితే మొదలైంది సార్.